Welcome back. Now the topic is permutations and combination. Permutation and combination. So first, A, B, C are the three chairs. A, B, C are the three chairs. ఈ త్రీ చైర్స్ లో నుంచి టూ చైర్స్ ని నేను అరేంజ్ చేస్తున్నా. ఏబిసి అనే త్రీ చైర్స్ ఉన్నాయి లేదా త్రీ ప్లేసెస్ ఉన్నాయి, అవి అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ప్లేస్ లో ఏ పెట్టి సెకండ్ ప్లేస్ లో బి రాసుకుంటున్నా. ఏ అండ్ బి అరేంజ్మెంట్. ఓకే, అంటే ఏబిసిలో నుంచి టూ చైర్స్ ని అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ ప్లేస్ లో ఏ రాసుకుంటున్నా, సెకండ్ ప్లేస్ లో బి రాస్తున్నా. సో అగైన్ బిసి కూడా అరేంజ్మెంట్ అనొచ్చుగా, అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో బి వచ్చింది, సెకండ్ ప్లేస్ లో సి వచ్చింది. నెక్స్ట్ సిఏ ఈజ్ ఆల్సో అరేంజ్మెంట్. ఫస్ట్ ప్లేస్ లో సి వచ్చింది, సెకండ్ ప్లేస్ లో ఏ వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ ఏ, సెకండ్ ప్లేస్ బి, దట్ ఈస్ వన్ అరేంజ్మెంట్. బిసి సెకండ్ అరేంజ్మెంట్ అండ్ సిఏ థర్డ్ అరేంజ్మెంట్. ఏబి అనే ఎందుకు రాయాలి అరేంజ్ చేసినప్పుడు? ఫస్ట్ ప్లేస్ లో బి రాసుకుని సెకండ్ ప్లేస్ లో ఏ కూడా రాయొచ్చుగా, దట్ ఈస్ డిఫరెంట్ అరేంజ్మెంట్ కంపేర్డ్ టు ఏబి. ఏబి అనేది ఫస్ట్ అరేంజ్మెంట్, అంటే ఫస్ట్ పర్సన్, అంటే సపోజ్ నేను 3 మెంబర్స్ లో ప్రైజెస్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకో, 3 ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ ఏకి ఇచ్చి సెకండ్ ప్రైజ్ బికి ఇవ్వచ్చు, ఫస్ట్ ప్రైజ్ ఏ బికి ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఏకి కూడా ఇవ్వచ్చు కదా. సో అట్లా అరేంజ్మెంట్ రాసేటప్పుడు. నెక్స్ట్ బీసీని ఎందుకు అనాలి, సిబి కూడా అరేంజ్మెంట్ అనే అనాలి. సిఏతో పాటు ఏసీని కూడా అరేంజ్మెంట్ అనే అంటున్నాను. అంటే ఇక్కడ నాకు మొత్తం 3 మెంబర్స్ ఉంటే, అంటే 3 చైర్స్ ఉంటే, ఆ 3 చైర్స్ ని నేను అరేంజ్ చేయడానికి నాకు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. మొత్తం 3 చైర్స్ లో నుంచి 2 చైర్స్ ని అరేంజ్ చేయడానికి నాకు 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. అలా కాదు, ఇప్పుడు 3 చైర్స్ లో నుంచి జస్ట్ 2 చైర్స్ ని సెలెక్ట్ చేయాలంతే, జస్ట్ సెలెక్ట్ చేయాలి. ఏ బిని సెలెక్ట్ చేయొచ్చు, అంటే నేను ఫస్ట్ ఏని సెలెక్ట్ చేసి బిని సెలెక్ట్ చేసాను ఏం అవసరం లా. 3 చైర్స్ ఉన్నాయి, ఏవైనా 2 తీసుకురా అని చెప్పారనుకో, జస్ట్ సెలక్షన్ అంతే. అది ఏవైనా 2 తీసుకురా అన్నారనుకో, సెలక్షన్. అవి ఏంటివి? 2 చైర్స్, ఏబి 2 చైర్స్ ని తీసుకెళ్తున్నా. అంటే నేను ఫస్ట్ ఏ తీసుకున్నా, సెకండ్ బి తీసా అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఏబి అనే 2 చైర్స్ తీసుకెళ్ళా, అది ఒక సెలక్షన్. నెక్స్ట్ బిసి అనే ఇంకొక సెలక్షన్ ఉంది, అంటే ఇక్కడ డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మాట్లాడింది ఏబి చైర్స్, ఇప్పుడేమో బీసీ తీసుకెళ్లొచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సిఏ ఆర్ ఏసీ ఏదైనా పర్వాలేదు, సిఏ అనే ఇంకొక 2 చైర్స్ తీసుకెళ్తున్నా, వేరే చైర్స్ అవి. అంటే ఇక్కడ ఏబి అనేది ఒక కాంబినేషన్, అంటే ఒక ప్రాసెస్, ఒక కాంబినేషన్ వచ్చింది. బీసీ అనేది డిఫరెంట్ కాంబినేషన్, అండ్ ఇక్కడ సిఏ అనేది డిఫరెంట్ కాంబినేషన్. అంతే కదా, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఏబి తీసుకెళ్లొచ్చు, సెకండ్ పర్సన్ నాకు అదొద్దులే, ఏబి వద్దు, నేను బీసీ తీసుకెళ్తాను అనొచ్చు. అలా బీసీ కూడా వద్దు, నేను సిఏ తీసుకెళ్తానని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నాకు మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి? 3 పాసిబిలిటీస్ వచ్చినాయి సెలెక్ట్ చేసినప్పుడు. ఇది నేను దీని గురించి మాట్లాడుతూ దీన్ని ఏమన్నా అంటే సెలక్షన్ అని అన్నాం. సెలక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే 3 పాసిబిలిటీస్. మరి ఇవేం చెప్పావు? అరేంజ్మెంట్ అని చెప్తున్నాం. దీన్ని అరేంజ్మెంట్ అన్ను. అరేంజ్ చేసినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఎప్పుడైనా క్వశ్చన్ లో పర్మిటేషన్ అంటే దట్ ఈస్ అరేంజ్మెంట్. పర్మిటేషన్ మీన్స్ అరేంజ్మెంట్, కాంబినేషన్ మీన్స్ సెలక్షన్. క్వశ్చన్ లో ఎప్పుడైనా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేయండి అనే క్వశ్చన్ ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ కాంబినేషన్ క్వశ్చన్. అండ్ అరేంజ్ చేయండి, ఈ ప్లేసెస్ లో పెట్టండి, అరేంజ్ చేయండి అనే కాన్సెప్ట్ ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ పర్మిటేషన్స్ క్వశ్చన్, దట్ ఈస్ పర్మిటేషన్ క్వశ్చన్. అరేంజ్మెంట్ అంటే పర్మిటేషన్, అండ్ సెలక్షన్ చేసుకుంటే అది కాంబినేషన్. సో పర్మిటేషన్ మొత్తం ఎన్ని చైర్స్ ఉన్నాయన్నా? 3 చైర్స్ ఉంటే అందులో 2 చైర్స్ ని అరేంజ్ చేస్తున్నాను అంటే 3 చైర్స్ లో నుంచి 2 చైర్స్ ని అరేంజ్ చేస్తున్నా కాబట్టి 3p2 దట్ ఈస్ పర్మిటేషన్. 3p2 దట్ ఈస్ పర్మిటేషన్. అండ్ నెక్స్ట్ 3 చైర్స్ ఉన్నాయి, ఆ 3 చైర్స్ లో నుంచి 2 చైర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసేటప్పుడు 3c2, అది 3c2 అని రాసుకుంటున్నాం. సెలక్షన్ అంటే కాంబినేషన్ అన్నాం కదా. సో 3c2 ఇస్ ద కాంబినేషన్ అండ్ 3p2 ఇస్ ద పర్మిటేషన్. పర్మిటేషన్స్ మీన్ అరేంజ్మెంట్, కాంబినేషన్స్ మీన్ సెలక్షన్. సెలక్షన్ కనిపించిన ప్రతిసారి 3c2, 4c5, 7c6 ఇలానే రాయాలి. పర్మిటేషన్స్ అంటే అరేంజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ 3p2, 4p3, 7p6 అలా రాసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇలా p2, 3c2 అనేవో రాసేసాను. అసలు ఆ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఆర్ అని ఒకటి చెప్తున్నాను, ఇంకొకటి ఎన్సిఆర్. ఇక్కడ పి వచ్చిన ప్రతిసారి దట్ ఈస్ పర్మిటేషన్, సి వచ్చిన ప్రతిసారి కాంబినేషన్. పర్మిటేషన్ అంటే మనం చెప్పాం అరేంజ్మెంట్ అని, కాంబినేషన్ అంటే చెప్పుకున్నాం సెలక్షన్ అని. సో ఎన్పిఆర్ ఫార్ములా రాస్తున్నా. ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఎన్పిఆర్ ఫార్ములా. And next, what is NCR formula? NCR is equal to n factorial by
n minus r factorial into r factorial. That is NCR formula. NPR is equal to n factorial by n minus r factorial and NCR is equal to n factorial by n minus r factorial into r factorial. ఇవి ఫార్ములాస్ మాత్రమే నాన్న, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి వస్తేనే నాకు ఈ వాల్యూస్ వస్తుందనే కాంబినేషన్ అసలు అలాంటి ప్రాసెసే లేదు. చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్స్ కూడా. సో ఎన్పిఆర్, కానీ కొన్నిసార్లు ఫార్ములానే క్వశ్చన్ అనుకో, క్వశ్చనే ఫార్ములా అనుకో, అప్పుడు ఏం చేయలేం కాబట్టి ఫార్ములాస్ కూడా కావాలి. సో n factorial by n minus factorial NPR value, NCR is equal to n factorial by n minus r factorial into r factorial. And one more information, what is n factorial by n minus r factorial value? That is NPR directly. So NCR is equal to NPR by r factorial కూడా రాయొచ్చు. కొన్నిసార్లు క్వశ్చన్స్ అలా ఉంటాయి, అందుకోసం చెప్తున్నా. ఓకే, సో వాట్ ఈస్ NP0? NP0 అంటే n వాల్యూ n లానే ఉంచేసి r వాల్యూని జీరోగా రాసుకుంటున్నా. n ఫ్యాక్టోరియలేగా, సో n ఫ్యాక్టోరియల్ బై అగైన్ n మైనస్ 0 అంటే n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూని ఏమనొచ్చు ఇప్పుడు NP0ని 1 అనొచ్చు, అంతే కదా. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 1 ఓన్లీ. నెక్స్ట్ NP1 అంటే ఇప్పుడు రాస్తున్నాం n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అరే అసలు ఇన్ని చెప్తున్నా, అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియాలిగా. సో దాని గురించి మాట్లాడితే 5 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అప్పటి వరకు రాసుకుంటూ వెళ్ళు, 1 వచ్చే వరకు మల్టిప్లై చేయి. 7 ఫ్యాక్టోరియల్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు రాయాలి. అండ్ 7 ఫ్యాక్టోరియల్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ 7 ఇంటూ 6 ఇంటూ మళ్ళీ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 5 ఫ్యాక్టోరియలే కదా, ఇలా కూడా రాయొచ్చు. సపోజ్ n ఫ్యాక్టోరియల్ రాయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఏం రాయొచ్చు? n ఇంటూ నెక్స్ట్ ఏం రాయాలి? ఇది 7 తర్వాత 6 రాసావు కదా, అంటే n మైనస్ 1 తర్వాత n మైనస్ 2 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనొచ్చుగా. n ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు ఇప్పుడు? n ఫ్యాక్టోరియల్ మనం రాసాం ఆల్రెడీ. n ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై n మైనస్ 1. సో ఫైనల్లీ వీ హ్యావ్ npn ఇస్ ఈక్వల్ టు n, np1 ఇస్ ఈక్వల్ టు n. దీన్ని ఏం రాస్తాం? n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇక ఫైనల్ గా మిగిలింది n కదా. సో np1 ఇస్ ఈక్వల్ టు n. సో ఇలానే NP2 వరకు ఎందుకు NPN రాస్తున్నాం, NPN. సో NPN వాల్యూ రాస్తున్నాం n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n. n మైనస్ n మీన్స్ 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ is equal to 1. 1 factorial is also 1 and 0 factorial is also 1. So NPN is equal to n minus n, that is 0. 0 factorial is equal to 1. So finally what is NPN? That is n factorial. దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్. అన్న ఇవి వాల్యూస్ కోసం మాత్రమే, ఇవి వాల్యూస్ ఇవన్నీ నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఇన్ని ఫ్యాక్టోరియల్ చెప్తున్నారని కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్స్ ని. ఓకే, సో ఇవి జస్ట్ మీకు వాల్యూస్ అన్ని తెలియడం కోసం రాసుకుంటున్నాం, కానీ ఇంపార్టెంటే, అసలు వద్దు నేర్చుకోవద్దని అయితే చెప్పను, కానీ ఇవి వస్తేనే ఆన్సర్ వస్తుంది మాత్రం మాట్లాడట్లేదు. ఓకే, నెక్స్ట్ NC0. NC0 అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇక్కడ NP0 బై R ఫ్యాక్టోరియల్, దట్ మీన్స్ 0 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ మొత్తాన్ని ఏం రాస్తున్నాం? NPR అంటున్నాం కదా, అంటే NP0 బై 0 ఫ్యాక్టోరియల్ రాస్తే సరిపోతుంది. NP0 బై 0 ఫ్యాక్టోరియల్. NP0 వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ 0 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు 1, దెన్ NC0 ఇస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ NC1 రాస్తున్నా. NC1 దట్ ఈస్ n. NC1 ఇస్ ఈక్వల్ టు n, NP1 ఇస్ ఈక్వల్ టు n. n బై 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఆల్సో 1. NC1 ఇస్ ఈక్వల్ టు n అండ్ NCN రాస్తున్నా. NCN యాక్చువల్లీ NPN ఎంత వచ్చింది? n ఫ్యాక్టోరియల్ వచ్చింది. n ఫ్యాక్టోరియల్ బై r వాల్యూ కూడా n కదా, అగైన్ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు 1. NC0 ఇస్ ఈక్వల్ టు 1, NC1 ఇస్ ఈక్వల్ టు 1 అండ్ NCN ఇస్ ఆల్సో 1. ఓకే, సో అసలు ఈ వాల్యూస్ చేయడానికి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చెప్పామంటే 3P2 అండ్ 3C2 అని చెప్పాం. మీకు వాల్యూస్ గుర్తున్నాయా లేవా? 3P2 అండ్ 3C2 అన్నా. అసలు ఆ వాల్యూస్ ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. 3P2ని 3C2ని. ఇక్కడ ఎంత ఉంది నంబర్? 2 ఉంది కదా. సో 3 ఇంటూ 2 అంటే 2 నంబర్స్ రాయి. 3 ఇంటూ 2 ఇంటూ అట్లా ఇక్కడ ఎన్ని డిజిట్స్ రాసావు? 3 ఒకటి 2 ఒకటి, 2 నంబర్స్ రాసుకోవాలి. 3 ఇంటూ 2 ఎంత? 6. 3P2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 3C2 రాసేటప్పుడు ఇక్కడ 2 అన్నావు కదా,
సో 3 into 2 బట్ డివైడెడ్ బై 2 ఉందిగా 2 ఫ్యాక్టోరియల్ కూడా అంటే 2 into 1. 2 క్యాన్సిల్. సో ఫైనల్ యూ గెట్ 3 ఓన్లీ. సో నువ్వు ఇందాక మనం ఫైండ్ అవుట్ చేస్తే 3p2 అంటే అరేంజ్ చేసినప్పుడు 6 వచ్చినాయి, తర్వాత సెలెక్ట్ చేసినప్పుడు 3 వచ్చినాయి. ఒకసారి చూడండి, అరేంజ్ చేసినప్పుడు 6 పాసిబిలిటీస్ వచ్చినాయి, సెలెక్ట్ చేసినప్పుడు 3 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో వాట్ ఈస్ 5p3? 5p3 వాల్యూ కావాలి అంటే డైరెక్ట్గా 5 into 4 into 3 రాసుకుంటే సరిపోదు. అంటే 3 టర్మ్స్ రాయాలి నాన్న, 3 times, నాట్ 3 up to 3 కాదు, 3 టర్మ్స్ రాయాలి. సో 5 into 4 into 3 అంటే 60 ఆ వాల్యూ. సపోజ్ మీకు ఇచ్చింది 7p3 అనుకో. 7p3 అంటే అప్పుడేం రాస్తా, 7 into 6 into 5 వరకు రాస్తే చాలు. 3 టర్మ్స్ రాయాలంటే up to 3 కాదు, ఇది up to 2 రాశారు, ఇది up to 3 రాశారు, ఇది కూడా up to 3 రాసుకుంటూ వెళ్తానంటే కాదు. ఇక్కడ అడిగింది ఏంటంటే ఓన్లీ 3 టర్మ్స్ రాయాలి. 7 into 6 into 5 దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఎన్పి అంటే 7p3 వాల్యూ కనుక్కుంటే 7 into 6 into 5 అదే ఆన్సర్ ఇంకా. ఓకే, సో ఇది మనం పర్మిటేషన్ గురించి మాట్లాడితే, అంటే అరేంజ్ చేయాల్సి వచ్చిన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఏం రాస్తున్నాం, 7p3 7 into 6 into 5 3 టైమ్స్ రాస్తాం. అదే సపోజ్ 11p4 ఉందనుకో, దాన్ని ఏం చేద్దాం, 11p4 11 into నెక్స్ట్ 10 into 9 into 8 చాలు. ఇక్కడ వరకు 4 టర్మ్స్ అయిపోయినాయి కదా, 4 నంబర్స్ చాలు, ఇంకా అక్కడికో ఆపేయడమే. సరే, అవి పర్మిటేషన్ కి సంబంధించినవి. ఇప్పుడు కాంబినేషన్స్ రాసిన అంటే మనకేదో ఫార్ములాస్ నేర్చేసుకున్నాం, n ఫ్యాక్టోరియల్ అని, n - r అని, r అని, ఏమీ అవసరం లా. పర్మిటేషన్ అయితే కింద ఇక్కడ వాల్యూ ఎంత ఉందో r వాల్యూ అంత అన్ని టర్మ్స్ రాయాలంతే, అన్ని టర్మ్స్ రాస్తే సరిపోతుంది. మరి దీనికి ఏం చేస్తున్నాం చూడు ఒకసారి. సపోజ్ నేను ఫైండ్ అవుట్ చేయమంది 7p3నే అనుకో, 7p3నే అనుకుంటున్నా, అంటే సారీ 7c3 కదా ఇక్కడ మనం రాయాల్సింది. సో 7c3 రాస్తున్నా. ఇట్ ఈస్ నాట్ 7p3, ఇట్ ఈస్ 7c3 రాస్తున్నా. ఇక్కడ కూడా 3 టర్మ్స్ రాయి. ఏంటివి? 7 into 6 into 5. బట్ ఇక్కడతో ఆపకూడదు, డినామినేటర్ ఇది 3 కదా, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ రాసుకోవాలి. 3 ఫ్యాక్టోరియల్. సో 3 into 2 into 1, 6 క్యాన్సిల్. సో ఆన్సర్ ఇస్ 35. 7c3 వాల్యూ చేస్తున్నావు, దట్ ఈస్ 35 వరకు వచ్చింది. ఒకసారి మళ్ళీ చెప్తున్నానన్న, ఇక్కడ 3 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో 3 టర్మ్స్ రాయాలి, అప్ టు 3 కాదు, 3 టర్మ్స్ రాయాలి. సో 7 into 6 into 5 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి డినామినేటర్ వాల్యూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకుంటున్నాం. సో ఒకసారి 7c4 చేద్దామా. 7c4 వాల్యూ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 టర్మ్స్ రాయాలి. ఏంటివి? 7 into 6 into 5 into 4 టర్మ్స్ రాయాలి, అప్ టు 4 కాదు, 4 టర్మ్స్. ఇది ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్, ఫోర్త్ నంబర్. అండ్ వాట్ ఈస్ డినామినేటర్ వాల్యూ? 4 ఫ్యాక్టోరియల్. 4 into 3 into 2 into 1, 4 క్యాన్సిల్. నెక్స్ట్ 3 2 into 1 6 క్యాన్సిల్. 7 5 ఎంత వచ్చింది? 35 వచ్చింది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7c3 7c4 రెండు ఈక్వల్ వచ్చినాయి చూడు. 7c3 వాల్యూ 35, 7c4 వాల్యూ కూడా 35. 7c3 is equal to 7c4. ఓకే, ఇది n అన్నావు, ఇది r అంటున్నావు, అంతే కదా. ఇది NCR 7c3. ఇక్కడ ఏమైంది? n లానే వదిలేసినా c గానే ఉంది. ఇక్కడ 4 ఎలా వస్తుందంటే 7 - 3 is equal to 4. 7 - 3 is equal to 4. అంటే ఇక్కడ మనం ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తుంది ఏంటి అని అంటే NCR is equal to NCn - r. ఒకసారి చూద్దాం. 7c4 7 అలానే రాస్తున్నావు, c అలానే రాస్తున్నా. ఇక్కడ వాల్యూ ఏంటిది? 3 కదా. 7c4 is equal to 7c3. 7 - 4 is equal to 3. 7c4 is equal to 7c3 అని రాయొచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సపోజ్ నిన్ను క్వశ్చన్లో అడిగింది, క్వశ్చన్లో నిన్ను ఇట్లా అడుగుతున్నారు ఏంటంటే వాట్ ఈజ్ 11c9 అని. అప్పుడు 9 టర్మ్స్ రాస్తామా, పైన 9 టర్మ్స్ రాసి కింద 9 ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు. 11c2 దేనికి ఈక్వల్ చేయొచ్చు? 11 కామన్, c కామన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 11 and 9? దట్ ఈస్ 2. 11c2 రాయొచ్చు. ఎంత వాల్యూ? 11 into 10 by 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 2. 2 here 5 times, so 11 into 5 is equal to 55 only. సో 11c9 అయినా 11c2 అన్నా ఒకటే ఆన్సర్.
11C2 అయినా 11C9 అయినా ఒకటే ఆన్సర్. ఇది జస్ట్ మనం నంబర్స్ని ఎట్లా అంటే ఈ ఫ్యాక్టోరియల్స్ ఇచ్చిన ఎన్పిఆర్ని ఎన్సిఆర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మాత్రమే మనం చెప్పింది ఇప్పటి వరకు. అసలు పర్మిటేషన్ అంటే ఏంటో, తర్వాత కాంబినేషన్ అంటే ఏంటో మాట్లాడడం. పర్మిటేషన్ అంటే అరేంజ్ చేయాలి, కాంబినేషన్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి అని. ఓకే, సో ఎన్పిఆర్ అండ్ ఎన్సిఆర్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడతో కొంత టాపిక్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, సపోజ్ అంటే షేక్ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, లేదా ఒక కొన్ని టీమ్స్ ఇప్పుడు గేమ్స్ ఆడతారు కదా, స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్పోర్ట్స్ గురించి కానీ మాట్లాడినప్పుడు సపోజ్ ఒక 10 టీమ్స్ ఉన్నాయి అనుకో, 10 టీమ్స్, ప్రతి టీము ఆపోజిట్ టీమ్ తో కంపల్సరీ ఆడాలి. అంటే నేను ఒక ఇండియా ఉందనుకో, మిగిలిన 9 కంట్రీస్ తో ఆడాలి. సపోజ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ ఉందనుకో, బంగ్లాదేశ్ కూడా 9 కంట్రీస్ తో ఆడాలి. ఓకే, సో అంటే ఇప్పుడు దీన్ని నేను అరేంజ్మెంట్ అనాలా, సెలక్షన్ అనాలా అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. లేదా ఒక పర్సన్, ఇప్పుడు ఒక పార్టీకి కొంతమంది పర్సన్స్ వెళ్ళారు అంటే ఒక 10 మెంబర్స్, మీరు ఒక 9 మెంబర్స్, నేను ఒక మెంబర్, అట్లా 10 మెంబర్స్ వచ్చారనుకో, నేనేం చేయాలి, మీ 9 మెంబర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మీ 9 మెంబర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇక మళ్ళీ మీరు వచ్చి నాకు మళ్ళీ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మన ఇద్దరిని జస్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 9 మెంబర్స్ లో నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో షేక్ హ్యాండ్స్ అనే కాన్సెప్ట్ వచ్చినా, లేదా ఒక అంటే స్పోర్ట్స్ కాన్సెప్ట్ వచ్చి 2 మెంబర్స్ కంపల్సరీ ఒక ఆపోజిట్ టీమ్ తో ఆడాలి, ప్రతి టీం తన ఆపోజిట్ టీమ్ తో కంపల్సరీ ఆడాలి, ఒక మ్యాచ్ ఉంది అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ సెలక్షన్. అది ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం అంటే, ఇప్పుడు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే ఎంతమంది కావాలి, 2 మెంబర్స్ అయితే చాలు. నేను మీకు ఇచ్చిన అది షేక్ హ్యాండ్ అనే అంటారు, మీరు నాకు ఇచ్చిన షేక్ హ్యాండ్ అనే అంటారు. అంటే 2 సార్లు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు కదా, మన ఇద్దరిని ఒక కాంబినేషన్ గా తీసుకుంటే చాలు. మన ఇద్దరిని ఒక కాంబినేషన్ గా మీరు మన ఇద్దరం కలిపి ఒక పేర్ అయిపోయాం అంటే మన ఇద్దరిది ఒక సెలక్షన్ అయిపోయినట్టు. అంటే జస్ట్ ఒక 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తావు. ఎప్పుడు షేక్ హ్యాండ్స్ వచ్చినాయి అంటే ఇన్ని షేక్ హ్యాండ్స్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ పర్సన్స్ ని కనుక్కో, లేదా ఇంతమంది పర్సన్స్ ఉన్నారు షేక్ హ్యాండ్స్ అని, సపోజ్ n మెంబర్స్ ఉన్నారనుకో, అందులో 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తే చాలు. దీస్ ఆర్ నంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్, టోటల్ నంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఇన్ ద పార్టీ ఈజ్ ఈక్వల్ టు NC2. total number of persons n, so NC2 is the total number of shake hands in that party. Okay, so అలానే ఒక అంటే ఒక గేమ్ స్పోర్ట్స్ ఉన్నాయి, సో మొత్తం అన్ని టీమ్స్ నంబర్ ఆఫ్ టీమ్స్ వచ్చి n, అప్పుడు నంబర్ ఆఫ్ టీమ్స్ n అయినప్పుడు నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎన్ని అవుతాయి, NC2 అవుతాయి. నంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని అయితే నంబర్ ఆఫ్ మ్యాచెస్ వచ్చి NC2 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, షేక్ హ్యాండ్స్ అయినా సరే ఇదే రాస్తావు, నంబర్ ఆఫ్ మ్యాచెస్ అయినా సరే ఈ NC2 అనే కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. సర్క్యులర్ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకునే నెక్లెస్ అనే కాన్సెప్ట్ మాట్లాడతాం. నెక్లెస్ కూడా అంతే కదా, రౌండ్ షేప్. అండ్ నెక్స్ట్ గార్లాండ్ అంటే దండ ఏదన్నా వేస్తున్నా కూడా, సో వాటన్నిటికీ సర్క్యులర్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ లోనే మాట్లాడుతున్నాం. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఒక 7 మెంబర్స్ ని నేను ఇక్కడ 6 మెంబర్స్ అనుకుందాం, 6 మెంబర్స్ ని నేను ఈ సర్క్యులర్ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవాలి, దీంట్లో అరేంజ్ చేయాలి. సో అరేంజ్మెంట్ కదా రాస్తాం. సో వీళ్ళు 6 మెంబర్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఈ ప్లేస్ ABCDEF అనుకో, ABCDEF అనుకుంటున్నా. నా దగ్గర ఒక 6 మెంబర్స్ ఉన్నారు. సో ఈ ఏ ప్లేస్ లో ఒక పర్సన్ ని నేను పెట్టాలి, అంతే కదా, ఒక పర్సన్ ని పెట్టాలి. అంటే నేను ఎంత మందిని చేస్తే సరిపోతుంది, 6 మెంబర్స్ కి ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. అంటే ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకొకలా మాట్లాడదాం. ఓకే, సర్క్యులర్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ 6 ప్లేసెస్, అంతే కదా, 6 ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాం. 6 ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు నేను ఇప్పుడు ఈ 6 మెంబర్స్ లో సపోజ్ ఇక్కడ ఒక 6 మెంబర్స్ ఉంటే, ఈ 5 ప్లేసెస్ లో ఒక 5 మెంబర్స్ ని అరేంజ్ చేసేసా. అంటే ఇప్పుడు ABCDEF అనే 5 మెంబర్స్ ఉన్నారు, ABCDEF అనే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ABCDEని ఇక్కడ అరేంజ్ చేశాను అనుకో, F తీసుకొచ్చి ఎక్కడ పెడతావు, ఇక్కడేగా, అన్డౌటెడ్లీ నేను ఇక్కడే పెట్టాలి, అంతే కదా. సపోజ్ నేను ఇలా కాకుండా ఒక 5 మెంబర్స్ ఈ ప్లేసెస్ లో ఉన్నారు, ABCDE అనే ఈ ప్లేసెస్ లో, అంటే ఇక్కడ వరకు ఉన్నారు, ఈ ప్లేస్ ఖాళీగానే వదిలేసా. 5 మెంబర్స్ ని అరేంజ్ చేశాను అనుకో, ఇక ఖాళీగా ఉన్న ఇంకొక ప్లేస్ ని ఎవరు తీసుకుంటారంటే 6th మెంబర్ తీసేసుకుంటాడు, అంతే కదా. అంటే ఇక్కడ నేను మొత్తం అందరినీ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇక్కడ నువ్వు కూర్చో ఇక్కడ కూర్చోని అవసరం లేదు. 5 మెంబర్స్ ని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసేస్తే 6th పర్సన్ ఖాళీగా ఉన్న ప్లేస్ లో కూర్చుంటాడు, అంతే కదా. 6 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్లీ, బట్ 6 మెంబర్స్ ని అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మెంబర్స్ ని కరెక్ట్ గా అరేంజ్ చేసేస్తే మిగిలిన ప్లేస్ ఖచ్చితంగా ఆ ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో ఆ ప్లేస్ లో అతను కూర్చుని పోతాడు. అంటే 6 మెంబర్స్ ఉన్నారు, బట్ 5 మెంబర్స్ ని అరేంజ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ n మెంబర్స్ ఉన్నారు అనుకో, ఎంత మందిని అరేంజ్ చేస్తే సరిపోతుంది, n-1 ఫ్యాక్టోరియల్ మెంబర్స్ ని అరేంజ్ చేస్తే సరిపోతుంది.
సర్క్యులర్ అరేంజ్మెంట్ లో మొత్తం 6 మెంబర్స్ అయితే 5 మెంబర్స్ ని అరేంజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి, అంటే 5 మెంబర్స్ ని అరేంజ్ చేయడానికి 5 ఫ్యాక్టోరియల్ కదా, సో అంటే 5 ఫ్యాక్టోరియల్ టైమ్స్ అనమాట, ఓన్లీ 5 ఫ్యాక్టోరియల్. 5 మెంబర్స్ ని అరేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే 6 మెంబర్స్ ఉన్నారు, బట్ 6 మెంబర్స్ ని అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మెంబర్స్ ని 5 ప్లేసెస్ లో అరేంజ్ చేస్తే సరిపోతుంది. 5 మెంబర్స్ ని 5 ప్లేసెస్ లో, అంటే 5p5. 5p5 మీన్స్ 5 ఫ్యాక్టోరియల్ కదా, n is equal to n ఫ్యాక్టోరియల్ అని ఎలా రాసామో అదే రాస్తున్నాం. సో 5p5, 5 మెంబర్స్ ని 5 ప్లేసెస్ లో అరేంజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి n - 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ సర్క్యులర్ అరేంజ్మెంట్. సర్క్యులర్ అరేంజ్మెంట్ రాసేటప్పుడు n - 1 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకున్నాం, షేక్ హ్యాండ్స్ కానీ లేదా నంబర్ ఆఫ్ మ్యాచెస్ కానీ మాట్లాడేటప్పుడు NC2 అని. సో ఇదే కాంబినేషన్ లో ఇంకొక మోడల్ ఉంటుందని చెప్పాం, నెక్లెస్ అండ్ గార్లాండ్ అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో నెక్లెస్ కానీ గార్లాండ్ కానీ ఉన్నప్పుడు, సపోజ్ ఈ కలర్ ఉందనుకోండి, ఇది నెక్లెస్ అనుకుంటే, సపోజ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఇటు రెడ్ అవ్వాలి, అండ్ ఇక్కడ ఎల్లో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పింక్ రాసుకుంటాం, అంతే కదా. సో అంటే ఇక్కడ నేను ఒక పర్టికులర్ దాన్ని వదిలేస్తే, అంటే ఇది ఎగ్జాక్ట్ గా మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, అంటే ఇటువైపు నుంచి చూసినా సేమ్ ఉంటుంది కాబట్టి. సో టోటల్ అరేంజ్మెంట్స్ అయితే n - 1 ఫ్యాక్టోరియల్, n - 1 ఫ్యాక్టోరియల్ అరేంజ్ చేయాలి, బట్ డివైడెడ్ బై 2 సరిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళని ఇక్కడ అరేంజ్ చేస్తే కంపల్సరీ ఇక్కడ ఇంకొకళ్ళు ఉంటారు. ఇక్కడ ఇది సపోజ్ గ్రీన్ అనుకోండి, ఇది పింక్ అయితే ఇది పింక్ కంపల్సరీ అవ్వాలి, ఇది ఎల్లో అయితే ఇది కంపల్సరీ ఎల్లో అవ్వాలి కదా. సో అట్లా మాట్లాడతాం కాబట్టి ఇది నెక్లెస్ అయినా గార్లాండ్ అయినా n - 1 ఫ్యాక్టోరియల్ బై 2 అనేది టోటల్ అరేంజ్మెంట్స్. అండ్ ద సర్క్యులర్ అరేంజ్మెంట్ అడిగితే డైరెక్ట్ గా n - 1 ఫ్యాక్టోరియల్, అండ్ షేక్ హ్యాండ్స్ అడిగితే NC2 ఆర్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ అడిగినా కూడా NC2 అని రాసుకుంటున్నాం. NP అంటే పర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్ అని, కాంబినేషన్ అంటే సెలక్షన్ అని చెప్పుకున్నాం. సెలక్షన్ అన్నప్పుడు NCR, పర్మిటేషన్ ఆర్ అరేంజ్మెంట్ అన్నప్పుడు NPR అని రాస్తున్నాం. NPR NCR వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 అని రాయాలి. సో ఫార్ములాస్ కొన్నిసార్లు అవసరం అవుతాయి, సో అవి కూడా నేర్చుకోండి. ఫార్ములాస్ ఏవైతే రాసామో ఈ వాల్యూస్ కూడా చాలా సార్లు అవసరం అవుతుంది కాబట్టి రాసుకోండి. సో NPN 5 ప్లేసెస్ ఉండి 5 మెంబర్స్ ని అరేంజ్ చేయాలి. 7 ప్లేసెస్ ఉన్నాయి, 7 మెంబర్స్ ని అరేంజ్ చేయాలి. 10 మెంబర్స్ ఉన్నారు, 10 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి. డైరెక్ట్ గా 10 ఫ్యాక్టోరియల్, అంతే. 10 ఫ్యాక్టోరియల్ రాసేయాలి, మళ్ళీ NPN అని రాయాల్సిన అవసరం లేదు. 7 మెంబర్స్ ఉన్నారు, 7 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, దట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 10 మెంబర్స్ ఉన్నారు, 10 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, 10 ఫ్యాక్టోరియల్. 10 మెంబర్స్ ఉన్నారు, 12 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, లేదా 10 మెంబర్స్ ఉన్నారు, 7 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి, 10p7. ఎప్పుడు కూడా ఈ వాల్యూనే ఎక్కువ ఉండాలి. ఓకే, 10p7 ఉంటుంది కానీ 7p10 ఉండదు. ఓకే, 10p7 అని రాసుకుంటాం. సో ఆన్సర్ ఇస్ NPN ఉన్నప్పుడు ఎప్పుడు కూడా n ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటున్నాం. షేక్ హ్యాండ్స్ వస్తే NC2, నంబర్ ఆఫ్ మ్యాచెస్ వచ్చిన NC2 అని రాస్తాం. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఎవరో ఒకళ్ళని వదిలేసి మిగిలిన అందరినీ అరేంజ్ చేస్తే ఆ ఒక్కడు మిగిలిన ప్లేస్ లో కూర్చుని పోతాడు. సో అందుకోసం n - 1 ఫ్యాక్టోరియల్ రాస్తాం. తర్వాత గార్లాండ్ రాసినా లేదా నెక్లెస్ రాసుకున్నా మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా. నెక్లెస్ ఇటువైపు ఏ కలర్స్ ఉన్నాయో సేమ్ ఇట్లానే ఉంటుంది, గార్లాండ్ కూడా అంతే కాబట్టి. సో గార్లాండ్ ఆర్ నెక్లెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు n - 1 ఫ్యాక్టోరియల్ సర్క్యులర్ అరేంజ్మెంట్ బై డివైడెడ్ బై 2 కూడా రాసుకుంటాం. డివైడెడ్ బై 2 రాస్తాం. ఇది పర్మిటేషన్స్ కాంబినేషన్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ.